తెలంగాణ ప్రభుత్వం భూములు అలాగే అపార్ట్మెంట్స్, హౌసెస్, ఓపెన్ ఫ్లాట్స్ వీటన్నిటివి కూడా మార్కెట్ ప్రైస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది జూన్ 5 అంటే నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో దాన్ని అమలు చేయలేక ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ఇప్పుడు సడన్గా ప్రైస్ పెంచిందని అంటుంది. ఒక్కో పక్కన రూలింగ్ పార్టీ ఏమో అదేమీ కాదు, కొంత బ్లాక్ మనీ ఇదంతా ఏదైతే చలామణి అవుతుందో, ఏదైతే మార్కెట్ ప్రైస్కి అసలు ప్రైస్కి ఓపెన్ ప్రైస్కి మధ్య తేడా ఉందో దాన్ని కాస్త రెక్టిఫై చేయడానికి ఇవి చేశాము, సవరణ చేశాము. దీనికోసం సరైన శాస్త్రీయ పరిశీలన ఉంది, ఎంతోమంది ఎకనమిస్ట్ యొక్క సలహాలు తీసుకున్నాము అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఓవరాల్గా ఎలా రేట్స్ పెరిగాయి, పెరిగిన తర్వాత ఏరియా వైజ్ ఎలా ఉన్నాయి, అది అగ్రికల్చరల్ అలాగే నాన్ అగ్రికల్చరల్, కమర్షియల్ అలాగే అపార్ట్మెంట్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో ఏరియా వైజ్ ఇప్పుడు డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. పెంచిన తర్వాత పెరగముందు రేట్లు ఎలా ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో ఫస్ట్ చూద్దాం. ఎకరాకి చూద్దాము. ఫస్ట్ కోకాపేట పెంచక ముందు 30 లక్షలు, ఇప్పుడు పెంచిన తర్వాత 60 లక్షలు. నెక్స్ట్ కొంగరకలాన్ పెంచక ముందు 15 లక్షలు, పెంచిన తర్వాత 30 లక్షలు. ఇక నెక్స్ట్ నాగోల్ పెంచక ముందు 11 కోట్లు, పెంచిన తర్వాత 20 కోట్లు. హఫీజ్పేట పెంచక ముందు 11 కోట్లు, పెంచిన తర్వాత 18 కోట్లు. ఇంకా నెక్స్ట్ బుద్వేల్ పెంచక ముందు 5.5 అంటే 5.5 కోట్లు, పెంచిన తర్వాత 8.25 కోట్లు. ఇంకా రాయదుర్గం పెంచక ముందు 9 కోట్లు, పెంచిన తర్వాత 15 కోట్లు. మీరు కనుక ఈ పట్టిక చూస్తే మొదటి 2 లక్షల్లో ఉంటే మిగిలిన 4 కోట్లలో ఉన్నాయి. ఈ తేడా ఏంటంటే కోకాపేట కానీ కొంగరకలాన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ వైపు మళ్ళలేదు, అగ్రికల్చరల్గా ఉంది, ఎక్కువ కమర్షియల్గా యూజ్ చేయట్లేదు కాబట్టి అక్కడ మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంది. కానీ మనం నాగోల్ కానీ హఫీజ్పేట కానీ బుద్వేల్ కానీ రాయదుర్గం కానీ చూస్తే అక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆల్రెడీ కమర్షియల్గా మార్చేశారు, రియల్ ఎస్టేట్ హెవీగా నడుస్తుంది కాబట్టి, ఇంకా అది అగ్రికల్చరల్గా రికార్డ్ అవ్వలేదు కాబట్టి, కమర్షియల్గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడ రేట్ ప్రైస్ కోట్లలో ఉండడం, ఇక్కడ లక్షల్లో ఉండడం చూడొచ్చు. ఈ రేట్ ప్రైస్ ఇంక్రీజ్ మనం చూస్తే 30 lakhs నుంచి 60 lakhs అంటే 100% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా 50 lakhs నుంచి 30 lakhs అంటే ఇది కూడా 100% ఇంక్రీజ్ అయింది. నాగోల్ 11 కోట్ల నుంచి 20 కోట్లు అంటే దాదాపు 80 to 85%. ఇది కూడా 11 నుంచి 18 అంటే 85 to 90, 5.5 to 8.25 అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా 80% ఇంక్రీజ్ అయింది. ఇది కూడా 80 to 85% ఇంక్రీజ్ అయింది. అంటే ఓన్లీ ల్యాండ్ వైజ్ చూసుకుంటే 50% నుంచి 100% పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే చదరపు గజానికి ఓపెన్ ఫ్లాట్స్ వాల్యూ ఎలా మారింది అంతకు ముందు ఇప్పుడు అనేది చూద్దాం. కోకాపేట పెంచక ముందు 23,800 రూపాయలు, పెంచిన తర్వాత 47,600 రూపాయలు. నెక్స్ట్ అత్తాపూర్ పెంచక ముందు 20,300 రూపాయలు, పెంచిన తర్వాత 30,500 రూపాయలు. కొంపల్లి పెంచక ముందు 11,600 రూపాయలు, పెంచిన తర్వాత 17,400 రూపాయలు. ఇంకా కాజీపేట చూస్తే పెంచక ముందు 9,500 రూపాయలు, పెంచిన తర్వాత 14,250 రూపాయలు. హనుమకొండ పెంచక ముందు 5,800 రూపాయలు, పెంచిన తర్వాత 8,700 రూపాయలు. అంటే ఇవి కనుక మనం ఓపెన్ ఫ్లాట్స్ కనుక గమనిస్తే ఇవి వేలల్లో ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద సిగ్నిఫికెంట్గా అనిపించదు. కానీ 23 డబల్ చేస్తే 40 అంటే మోర్ దాన్ 100% ఇంక్రీజ్ అయింది. ఇది కూడా 20,000 నుంచి 30,000 అంటే 85 to 88, 90% మధ్యలో. 11,000 నుంచి 600 ఇది కూడా 80 to 85%. 9,500 నుంచి 14,250 రూపాయలు పెరిగింది అంటే ఇది కూడా 70 to 80% మధ్యలో. 5,800 నుంచి 8,700 అంటే ఇది కూడా 60 to 70% మధ్యలో పెరిగింది. ఓవరాల్గా చూస్తే ఓపెన్ ఫ్లాట్స్ కన్నా కూడా ఇదే 100% పెరిగినట్టు మనం గమనించవచ్చు. ఓపెన్ ఫ్లాట్స్ రీజనబుల్గా చూసుకుంటే ఆ ఏరియా వైజ్ కొంత తక్కువే పెరిగిందని చెప్పుకోవచ్చు అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండ్ కమర్షియల్ ల్యాండ్స్ కంపేర్ చేస్తే. ఇకపోతే అందరూ కూడా ఎక్కువ వరి అయింది మాత్రం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎట్లా పెరిగాయి, ఎందుకంటే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్లోకి రావద్దామని ప్రయత్నించే వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టి కొనుక్కునేవి ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వాటివి కూడా పెరిగాయి. సో అవి ఎలా పెరిగాయో చూద్దాం. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విషయానికి వస్తే అజంపురా దగ్గర ఇది కొంచెం రీజనబుల్ గానే పెరిగాయి. అంతకుముందు 2,500 రూపాయలు ఉంటే పెరిగిన తర్వాత 2,700 రూపాయలు అంటే 10 to 15% మధ్య మాత్రమే పెరిగింది. ఇంకా మాసప్ ట్యాంక్ అయితే ఇది కూడా సేమ్ 2,500 రూపాయలు పెంచక ముందు, పెంచిన తర్వాత 2,700 రూపాయలు. మోకిలా ఇది 500 రూపాయలు పెరిగింది, పెంచక ముందు 2,200 రూపాయలు, పెంచిన తర్వాత 2,700 రూపాయలు.
నెక్స్ట్ సేమ్ కొంపల్లి కూడా పెంచక ముందు 2200 రూపాయలు, పెంచిన తర్వాత 2700 రూపాయలు. మంకాల్ కూడా అంతే 2200 రూపాయలు, పెంచిన తర్వాత 2700 రూపాయలు. సో ఓవరాల్ గా చూసుకుంటే కొంత రిలీఫ్ ఇచ్చినాయి మాత్రం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. ఇవి 10 to 12% మధ్య మాక్సిమం పెరిగినట్టు కనిపిస్తుంది. వేరే అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తే 100% పెరిగాయి. అలాగే ఇవి కూడా చూసుకుంటే అటు ఇటుగా 70 to 80% పెరుగుదల ఉంది. ఇక దీన్ని ఇంకొక యాంగిల్లో కనుక మనం చూస్తే అఫ్ కోర్స్ అందరూ కూడా ఇల్లు కొనుక్కునేది ఎప్పటికో అప్పటికి దాని వాల్యూ పెరుగుతుందని. సో ఒకవేళ ఇక్కడ ఉండి ఫ్లాట్స్ వాల్యూ ఇప్పుడు పెరిగినప్పటికీ ఇంకా భవిష్యత్తులో ఇంకా రేట్స్ పెరుగుతాయి. గవర్నమెంట్ మార్కెట్ ప్రైసే పెరిగింది కాబట్టి కొంత వర్రీ చేసేది మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజు, అది 7.5% ఉంది. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉందో 7.5%, అది కనుక 4%కి వస్తే ఇవన్నీ కూడా ఎంత పెంచినా సరే మధ్యతరగతి వాళ్ళకు కూడా వాల్యూ పెరగడం అనేది ఎసెట్ వాల్యూ పెరగడంగా చూస్తారు ఫ్యూచర్లో. లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ అదనపు భారం అవుతుంది దానికని అని చెప్పి కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ June 5 నుంచి వచ్చింది. కొంత అటు ఇటుగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు సొంత ఇల్లులు కట్టుకోవాలనుకుంటారో లేకపోతే ఆల్రెడీ ఇప్పుడే తీసుకుందాం అనుకుంటారు వాళ్ళ మీద కొంత భారం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అన్సర్టనిటీస్ కావచ్చు, జాబ్స్ లేకపోవడం, ఉన్న జాబులు పోతూ ఉండడం, లే ఆఫ్స్ ఎక్కువడం, అన్నీ ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో ధరలు పెరిగితే మాత్రం ఒక మధ్యతరగతి వాడు కొనుక్కోవడం కష్టం. అలాగే హైదరాబాద్ మొత్తం స్టాటిస్టిక్స్ మనం చూస్తే లాస్ట్ 3-4 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ ఆల్ కుదేలైపోయింది. హైదరాబాద్లో సంవత్సరానికి 60,000 నుంచి 70,000 ఫ్లాట్స్ సగటును కడుతూ ఉంటే దాంట్లో అట్లీస్ట్ 10% 6,000 to 7,000 అమ్ముడుపోవడం కాక 10,000 అమ్ముడుపోయిందంటే మాక్సిమం రికార్డ్ బ్రేకింగే. అయినప్పటికీ కూడా బిల్డర్స్ కడుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నప్పుడు కంటే ఫ్యూచర్లో ఎట్లాగోట్లా అమ్ముకోవచ్చు అన్న హోప్తో 1/10 ఎక్కువ వాళ్ళు కడుతూ ఉండడం వల్ల దాంట్లో 1/10 వాళ్ళు అమ్మినా సరే వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే చాలామంది ఈవెన్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేసి వీటిని కట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కొంత సంస్కరణ దిశగా వెళ్తూ ఇది తీసుకుందామని చెప్తున్నప్పటికీ దీనికి కొంత వ్యతిరేకత అయితే వస్తూనే ఉంది. చూద్దాం ఇది ఫ్యూచర్లో ఈ డెసిషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో. ఈ ధరల పెంపు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.